బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లా ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో నీలిమా మెడికల్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 796లోని 11 ఎకరాల 20 గుంటల్లో 7 ఎకరాల 20 గుంటల భూమిని గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ కొనుగోలు చేస్తుందని బాధితుడు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మిగతా 4 ఎకరాలు తమ భూమిలో రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు తోపులాటకు దిగారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. 796 సర్వే నెంబర్ 11 ఎకరాల 20 గుంటలు ఎక్స్టెంట్ టోటల్. అది అందులో నా దగ్గర ఒక 2.5 ఎకరాలు తీసుకుండు, వేరే వాళ్ళ దగ్గర ఒక 5 ఎకరాలు తీసుకుండు, మొత్తం 7.5 ఎకరాలు భూమి తీసుకుండు. అది మిగతాది 4 ఎకరాల భూమి ఇంకా పెండింగ్ ఉన్నది. మేము ఎప్పుడు వచ్చి అక్కడ అడుగుతున్నాం. ఆ గోడ పెట్టేటప్పుడు కాలేజ్ కట్టేటప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ గోడ పెడుతున్నా, మరి మాది ఇట్లా గోడ పెట్టుకుంటున్నాం, మరి ఏం చేస్తున్నాం అంటే నేను ఏదో ఒకటి మాట్లాడితే లేకపోతే పక్కకి ఇస్తా అని చెప్పి దాన్ని ఎంతో 5 సంవత్సరాల నుంచి పొడిగించుకుంటూ వస్తుండు. రాను ఎట్లయిపోయిందంటే ఇక ఆయన అధికారం చేతులు ఉందని చెప్పి రోజు ఇంత మెడికల్ కాలేజ్ ఎక్కడైతే పెరుగుతుందో, రేట్లు ఎప్పుడైతే పెరుగుతున్నాయో, ఆయన అధికారంతో ఎప్పుడైతే ఉంటుండో రోజు ఇంత మాట చేంజ్, లేకపోతే మాట్లాడే పద్ధతిని చేంజ్ వచ్చి మరి నన్ను పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిండు. గత మన ఏడాది కింద కూడా ఆయన ఇంటికి కూడా పోయినా, మరి అడిగిన నా భూమి ఇట్లా ఇచ్చిపోయిండు ఆడిచ్చినావు అంటే నేను చేస్తే ఏదో రకంగా అన్నాడు. మళ్ళీ ఒకటి వచ్చి మన 6 నెలల కింద ఒకసారి వచ్చి కూడా నా భూమి ఎందుకు ఇట్లా గోడ పెట్టుకుర్రంటే నీ భూమి తక్కువ ఉంది, వైభవ కాలనీ పోయింది, లేక భూమి తక్కువ ఉంది అని చెప్పిండు. మరి పోయి మళ్ళీ కూడా తీసుకుపోతే ఆయన దొరకలేదు. నేను పొద్దున మరి రోజు ఇది లేట్ అవుతుంది, రోజు ఇంత కబ్జా పెట్టుకుంటే పొద్దున వస్తే మరి వాళ్ళు గుండాలు వాడికి వచ్చి నేను వచ్చి విలేకరుల సమావేశం లేకపోతే నా భూమి ఇదే అని చూపించడానికి వస్తే మా వాళ్ళను 4 ఎకరాలను కలిసి వచ్చిన వాడికి వస్తే ఆయన తమ్ముడు సతీష్ రెడ్డి, ఇంకోడు ప్రవీణ్ రెడ్డి, ఇంకోటి కలిసి ముది ప్రదీప్ రెడ్డి కలిసి నానా బూతులు, హంగామా, చెప్పు దెబ్బలు, దౌర్జన్యము, నీ భూమి ఎక్కడుందో చూసుకోపో అని చెప్పి మెడల్ పడి బయటకు నువ్వు కూడా దౌర్జన్యం చేసి మరి మీది కొట్టనీకి వచ్చిర్రు. మరి చెప్పులు లేపి అడగోలిగా చెప్పులు లేపి తీసుకొచ్చి